హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము చిన్న పిల్లలకండి, చిన్న పాపకి ఇది లంగా జాకెట్ మనము కుట్టడం కానీ కటింగ్ కానీ నేను మొత్తం ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తానండి. ఎంత బాగుందో కదా ఈ క్లాత్ అయితే ఈ చీర గురించి, ఇదైతే చీర అండి, చీర ఇచ్చారు కస్టమరు. ఈ కస్టమర్ చీర ఇస్తే దీని గురించి మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఇదైతే దాదాపు ఒక 40 ఇయర్స్, ఒక 40 సంవత్సరాల నుంచి చీర ఒక్కటే మూలబెట్టి వాళ్ళు ఇప్పుడు చూసుకున్నారనమాట. మొత్తం చినిగిపోయింటే కూడా ఈ విధంగా కుట్లు వేసుకున్నారు. అయినా ఆ చీర నిలబడలేదు, మొత్తం చినిగిపోయింది అక్కడక్కడ. సరే, బయట కొంగు బోర్డర్ అయితే సూపర్గా ఉందనేసి వాళ్ళు ఒక పాపకి, చిన్న పాప, ఒక 5 నెలల పాప ఉందంట వాళ్ళకి. వాళ్ళు ఒక 1 ఇయర్ వచ్చేంతవరకు అంత సైజు కుట్టమని అయితే ఇచ్చారండి కస్టమర్ నాకు ఈరోజు కుట్టమనేసి. నేనైతే దీన్ని మొత్తం కటింగ్ చేసి ఎలా వచ్చింది, స్టిచ్చింగ్ కుట్టడం ఎలా ఉందనేది మీకు మొత్తం క్లియర్గా అర్థమయ్యేలాగా కొలతలతో సహా అయితే చెప్తాను చూడండి. ఇదైతే మనము జాకెట్కి ముందు కట్ చేసుకుందాము. ఇదైతే కొంచెం చిన్నగా పఫ్లం మోడల్లో కుడదామనేసి నేనైతే ట్రై చేశానండి. కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది మనము లైనింగ్ జాకెట్కి లైనింగ్ కోసము 4 మడతలు వేసాను చూడండి. లైనింగ్ నేను తడిపి నీళ్ళల్లో, వాటర్లో తడిపి ఆరబెట్టానండి దీన్ని అయితే. తర్వాత దీనికోసం అనేసి ఈ పొడవు వచ్చేసి మనము 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. ఇది ఒక 5 నెలలు పాపండి. ఇప్పుడైతే 1 ఇయర్ దాకా పనికొస్తుంది. 1 ఇయర్ దాకా కూడా వేసుకోవచ్చు. 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం పెద్దదిగానే కుట్టమన్నారు వాళ్ళు. 5 నెలలు పాపకే జస్ట్ ఊరికి అన్నపసన్న చేసేలాగా కొంచెం అంత పాపకి అని చెప్పి కుట్టమన్నారు. అలాగే చంక పొడవు వచ్చేసి ఆర్మ్ హోల్కి 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ని ఇట్లా రౌండ్ చేసుకున్నానండి. రౌండ్ మనము గీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా నెక్ డీప్ కూడా నేను 3.5 ఇంచ్ పెట్టానండి. దీన్ని మనము తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మొత్తం దీన్ని కట్ చేసుకునేద్దాము. నెక్ మాత్రం కట్ చేయకండి ఫస్ట్లోనే, తర్వాత కట్ చేసుకుందాము. ఇది మొత్తము చంక దగ్గర మొత్తం ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి. దీనికి లూజ్ వచ్చేసి లైనింగ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 5 అన్నమాట. అంటే 10 ఉంటుంది. 10లో మొత్తం 20 ఉంటుందండి. 20లో హాఫ్, 10లో హాఫ్ వచ్చేసి 5. 2 ఇంచెస్ కుట్ల కోసం, మనం స్టిచ్చింగ్ కుట్ల కోసం కొంచెం 2 ఇంచెస్ వదిలేసానండి. ఇక్కడ మార్క్ దగ్గర మనము ఒక కట్ అనేది పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది. ఇట్లాగే షోల్డర్ దగ్గర కూడా మనము ఒక కట్ పెట్టుకుందాము. ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా, అలాగే మెయిన్ క్లాత్ కొంగు, చీర కొంగు కదా ఇది, దీన్ని కూడా మనము ఇలాగే కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకుందాము. దీన్ని కూడా మనము సేమ్ ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా అయితే మడత పెట్టామో సేమ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా మడత పెట్టాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి లైనింగ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో కొంచెం ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకునేయాలి ఫుల్గా. చూడండి, నేను ఏవైతే కొంచెం ఎలా కట్ చేస్తున్నానో వీడియోలో చూపించినట్లుగా మొత్తం అలాగే కట్ చేసుకునేయాలి. ఇట్లా అంతా కట్ చేసుకునేసి తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇట్లా నెమలు ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఇది ఏదో నెమలి డిజైన్ లాగా ఉంది. దీన్ని మొత్తం ఇట్లా పైకి వచ్చేలాగా డిజైన్ ముందు చూసుకొని మనం కట్ చేసుకోవాలి, లేకపోతే రివర్స్ పడిపోతుందండి. కొంచెం నిదానంగా చూసి కట్ చేసుకోండి. ఇదైతే వెనక నెక్కి డీప్ ఒక 3 ఇంచెస్ తీసానండి. వీడియో అనేది కొంచెం పక్కకి వెళ్ళినట్టుంది, కనిపించట్లేదు చూడండి. ఇప్పుడు ఇట్లా డీప్ అనేది కొంచెం 3 ఇంచెస్ వరకు అందాజుగా నేను ఇట్లా రౌండ్ తీసేసాను.
3 ఇంచెస్ పెట్టేసి వెనక కట్ చేశాను. వెనక కొంచెం పైకి ఉంటేనే భుజాలు జారకుండా ఉంటాయండి. చిన్న పాప కదా, లేకపోతే భుజాలు అనేది జారిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇది ఫ్రంట్ నెక్. మనము మిషన్ పైన కట్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ని ఏ విధంగా కట్ చేస్తాను ఫ్రంట్ నెక్ అనేది మనం కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను నేను. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ బాడీ పావడకి అనమాట. బాడీ పావడ కదా, 5 months పాపకి మనం బాడీ పావడ కుడితేనే బాగుంటుందన్నమాట. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది, చిన్న పిల్లలు కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఒక 8 inches పొడవు తీసుకున్నానండి. బాడీ పావడకి బాడీ కోసం 8 inches పొడవు తీసుకొని 2 inches నెక్ డీప్ పెట్టానండి. 2 inches లెంత్ పెట్టాను నెక్కి. షోల్డర్ కూడా 2 inches పెట్టాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 4 inches పెట్టానండి. 4 inches పెట్టేసి ఇట్లా స్క్వేర్ షేపు మనం బాక్స్ గీసుకున్న తర్వాత దీనికి రౌండ్ నెక్ ఇచ్చేద్దాము. రౌండ్ ఇచ్చేసిన తర్వాత అలాగే ఇప్పుడు నెక్ డీప్ మనము ఆల్రెడీ జాకెట్కి మనము 3.5 inches పెట్టాం కదా, దీనికి ఒక 4 inches పెట్టామంటే మనం కుట్టినప్పుడు అది బాడీకి మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు పాప వేసుకుంటారు కదా, అది బాడీ కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే పైకి పెట్టేసామంటే బాడీ అనేది కనిపిస్తూ ఉంటుందండి, జాకెట్ పైకి కనిపిస్తూ ఉంటుంది, చూసేదానికి కూడా బాగుండదండి. అలాగే మనం జాకెట్కి ఏ విధంగా చెస్ట్ లూజ్ పెట్టామో బాడీకి కూడా అదే విధంగా చెస్ట్ లూజ్ పెట్టాము మనము. ఫైనల్గా అయితే దీన్ని ఇలా కట్ చేసుకునేద్దామండి. ఇంకో 1/2 inch అయినా 1 inch అయినా కూడా పొడవు పెట్టుకోవచ్చు, కొంచెం పొడవు కావాలి అనుకుంటే. ఇది శారీ క్లాత్ కదా, నాకు క్లాత్ కొంచెం దండిగానే ఉందనేసి నేను బాడీ చిన్నది చేసి ఇది పొడవుగా పెట్టానండి. ఒకవేళ క్లాత్ సరిపోనప్పుడు బాడీ అనేది ఇంకో 2 inches కూడా దించవచ్చు. 8 పెట్టాను కదా నేను, 10 inches వరకు కూడా దించుకోవచ్చు క్లాత్ అనేది. ఇది వెనక డీప్ అండి. వెనక డీప్ కూడా ఒక 1/2 inch దించేసాను. వెనక డీప్ దించిన తర్వాత ఉక్సులు పట్టీ కోసమని నేను 2గా కట్ చేసుకున్నాను దీన్ని. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అట్లా 4 inches అలాగే పెట్టి బాడీ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బాడీ కటింగ్ చూసారు కదా, ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనము చీర ఉంటుంది కదా, చీరను కూడా కట్ చేసుకుందాము. ఇది బార్డర్ ఉంది, అది కూడా బోర్డరు 1 సైడే ఉందండి, 2 sides బార్డర్స్ లేదు. అంటే అప్పుడు కాలం చీరలు కూడా అట్లనే వస్తున్నాయి. కొన్ని ఇట్లా బార్డర్ ఉండే చీరలన్నీ పైన బార్డర్ ఉండదండి, 1 బార్డర్ మాత్రమే ఇస్తారు. చూడండి 16 inches పొడవు పెట్టాను నేను లంగాకి. అలాగే ఒక 4 inches పట్టీ కోసం పెట్టానండి. ఈ పట్టీ అనేది కూడా వాళ్ళకి బయటకి కనపరావద్దంట, లోపలికి మర్చి కుట్టేయాలంట పట్టీని. లంగా కూడా ఎలా ఉందో చూడండి, చాలా బాగా వచ్చిందండి లంగా కూడా. ఈ విధంగా 60 inches ఇట్లా పొడవు పెట్టుకొని 4 inches బెల్ట్కి పెట్టుకున్నామండి. 4 inches బెల్ట్, మొత్తం 20 inches పెట్టాను. అలాగే వెడల్పు వచ్చేసరికి నేను 1 meter తీసుకున్నానండి. 1 meter దగ్గర కట్ చేశాను నేను. ఇక్కడ 1 meter దగ్గర కట్ చేసి ఇట్లా బోర్డర్ కూడా ఇట్లనే ఉంచానండి. కానీ ఇది చినిగిపోయింది కదా, అక్కడక్కడ ఎక్కడ హోల్స్ ఉన్నాయా, ఎక్కడ బాగుందా అని చూసి నిదానంగా కట్ చేశానండి. నేనైతే భూతద్దం పెట్టి వెతికినానండి దీన్ని అయితే, నిజంగా చెప్పాలంటే. అంటే ఇది మెత్తపడిపోయింది అనమాట శారీ. మెత్తపడిపోయిన శారీ కదా, ఎక్కడ చినుగుంటుందో ఏమో అనేసి ఆ పువ్వులు అదే డిజైన్ ఇచ్చారు కదా శారీలో, వాటి మధ్యలో ఎక్కడన్నా చినుగుందా లేదా అని చూసి నిదానంగా కట్ చేశానండి నేనైతే. ఈ కస్టమర్ అయితే ఎంతలా సతాయిస్తుందంటే నిజంగా వదిలేయాలా ఈ కస్టమర్ని అనేలాగా సతాయిస్తుందండి నన్నైతే. వదిలేయండి బాబు నన్ను అంటే కూడా నన్ను వదలకుండా పట్టుకోండారు. వీళ్ళకి ఎంత కుట్టినా కూడా అస్సలు సెట్ అవ్వదన్నమాట. సెట్ అవుతుంది కానీ ఏదో ఒక వంక మటుకు ఖచ్చితంగా చెప్తేనే వాళ్ళకి తృప్తి ఉంటుందన్నమాట.
ఎందుకురా వీళ్ళకి కుడతాము అనేలాగా సతాయిస్తారు ఈ కస్టమర్ అయితే. చూడండి కింద పార్ట్ నేను ఇప్పుడైతే కట్ చేసేసాను కదా. ఇప్పుడు ముందు పక్క అయిపోయిందనమాట. వెనక పక్క కట్ చేద్దాము. వెనక పక్క కట్ చేసేటప్పుడు చూడండి ఖచ్చితంగా ఈ కుట్ల దగ్గర చినిగిపోయిన దగ్గర అడ్డం వచ్చింది. నేను అక్కడికి చెప్పానమ్మా, ఈ చీర మెత్తగా అయిపోయింది కదమ్మా, ఎందుకమ్మా కుట్టించుకుంటారంటే వాళ్ళు వింటారా అండి? వినరు. చాలా పిసనారు పట్టిన వాళ్ళండి. కానీ డబ్బు లేదా అనుకుంటే డబ్బు దండిగా పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారండి వాళ్ళు. అయినా కూడా వాళ్ళకి ఎంత పిసినారితనం అంటే, కొందరు ఉంటారు అంటే పేదోళ్ళే బెస్ట్ అండి డబ్బు ఉండే వాళ్ళకన్నా. ఆ విధంగా ఉంటారు కొంతమంది. ఎంత పిసినారంటే ఇంతవరకు నేను ఇన్ని రోజుల నుంచి కుడుతున్నారు కదా, నా జీవితంలో ఇట్లాంటి వాళ్ళని చూడలేదండి. అంత నస పెడతారు. వదిలేయండి అమ్మ, నన్ను నా దగ్గరికి రావద్దు అని చెప్తే కూడా వినరు. కానీ మన కస్టమర్స్, మన మిషన్ కుట్టే వాళ్ళకి ఒకటేనండి, ₹1 వస్తుందంటే కొంచెం ఎంత నసైనా భరించాల్సి వస్తుంది. మరి చాలా నస పెట్టే వాళ్ళని అసలు భరించలేమండి, వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు వెనక పార్టు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం కదా. ఇది లైనింగ్, లంగాకి లైనింగ్ అన్నమాట. ఇది లైనింగ్ అనేది ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, దానికన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటే సరిపోతుందండి. ఇది లైనింగ్ అనేది కూడా నేను 1 మీటర్ తీసుకున్నాను. ఏమనుకోవద్దండి, ఈ కస్టమర్ భలే సతాయిస్తుంది, అందుకని మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇలాగే మీరు కూడా మీ కస్టమర్స్ కూడా ఎవరన్నా ఇలాగా సతాయిచ్చే వాళ్ళు ఉన్నారా? ఒకసారి కామెంట్ చేయండి. నన్ను ఒకటే సతాయిస్తారా, అందరికీ ఇలాగే సతాయిస్తారా అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అందరూ సతాయిచ్చరండి, ఈ ఒక్క కస్టమర్ మాత్రమే సతాయిస్తుంది. వదిలేసి ఇంకెక్కడన్నా కుట్టుకోమంటే కూడా కుట్టుకోదండి, నా దగ్గరికే వస్తుంది. ఎంత వద్దంటే కూడా ఏం చేద్దాం, ఆమెకి సెట్ అవుతుంది కానీ ఏదో ఒక మాట అనాల్సి వస్తుంది ఆమె, అందువల్ల అట్లా అంటుంది. ఇది బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి ఈ పాపకి. ఇది 5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. పొడవు 5 ఇంచెస్ తీసుకొని వెడల్పు 8 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని బుట్ట హ్యాండ్స్కి ఇట్లా మార్కింగ్ చేసి దీని అయితే కట్ చేద్దామండి. కట్ చేసి ఒక టక్ ఇద్దాము పైన, గుర్తు కోసము టక్ ఇచ్చేసామంటే మనకి సెంటర్ పాయింట్ అనేది అర్థమవుతుంది. అలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకునేద్దాము. చూడండి ఈ విధంగా పెట్టి మొత్తం కట్ చేసుకునేద్దాము. జస్ట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదు, మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేయొచ్చండి. కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్కి కుట్టేదానికి వచ్చామండి మిషన్ పైకి. ఇదైతే ఉక్సులు పట్టీ కోసము సెంటర్లో కట్ చేసుకునేద్దామండి వెనక పార్ట్. ఫస్ట్ మనం ఉక్సులు కాజాలు పట్టీల కోసం దీన్ని రెడీ చేద్దాము. మెయిన్ క్లాత్ కరెక్ట్గా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకుందామండి. చూడండి రివర్స్లో పెట్టలేదు నేను, మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టకుండా మెయిన్గానే కరెక్ట్గా ఉండే దానిపైనే పెట్టానండి. పెట్టి ఇప్పుడు దీన్ని లైనింగ్ జాయిన్ చేశాను. రౌండ్ వెనక నెక్ ఉంటుంది కదా, వెనక నెక్ రౌండ్, దానికి జాయిన్ చేసి క్లాత్ని కట్ చేసుకునేస్తున్నాను. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న టక్స్ ఇచ్చానండి. చూడండి ఇది టక్స్ దేనికంటే రౌండ్ కరెక్ట్గా తిరిగేదానికోసం అండి టక్స్ పెట్టాను. దీన్ని మెయిన్ క్లాత్ని ఇప్పుడు లైనింగ్ పైన రివర్స్ తిప్పానండి. మెయిన్ క్లాత్ పై నుంచి లైనింగ్ని రివర్స్ తిప్పాను. చూడండి రివర్స్ తిప్పి రౌండ్కి ఫస్ట్ కుట్టి వేసుకున్న తర్వాత 2 జాయిన్ చేసేసుకోవాలి. రెండింటిని ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నారంటే క్లాత్ మనకి 2 కదలదండి. మనం ఎంత పని చేసినా ఈ 2 అనేది ఇట్లా పక్కకి అటు పక్కకి ముడతలు రాకుండా మొత్తం నీట్గా క్లియర్గా ఆల్ రౌండ్ మొత్తం వేసేసుకున్నానండి. ఇప్పుడు దానిలాగే ఇటు పక్కది కూడా సేమ్ అలాగే కుట్టుకున్న తర్వాత దీనికి చూడండి ఇప్పుడు మనము దీన్ని కాజా పట్టీ వేసుకుందాం. కాజా పట్టీకి కింద క్లాత్ పెట్టి పైకి తిప్పాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
కాజా పట్టి ఉక్సులు పట్టి ఎట్లా వేయాలా అనేది మీకు ఒకసారి క్లియర్గా వీడియో తీసి అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఒకసారి మీకు కాజా పట్టి ఇట్లా కింద పక్క పెట్టుకొని పైకి తిప్పితేనే కాజా పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, దీనికి ఒక లైను కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ లైన్ సెకండ్ లైన్ కూడా కరెక్ట్గా ఒక పాదం మందంతో వేశారంటే కాజాలు అనేది కరెక్ట్గా ఈ సెంటర్ లైన్లోనే వేస్తారు. ఎటు పక్కకి కుంటూ ఇటుపక్క అటుపక్క పోకుండా సెంటర్ లైన్లోనే కాజాలు లైన్గా వేస్తారనమాట. ఇది ఉక్సులు పట్టి. ఉక్సులు పట్టి కూడా పైనుంచి కుట్టుకోవాలి. కాజా పట్టి కింద నుంచి కుట్టుకోవాలి. ఉక్సులు పట్టి పైనుంచి కుట్టుకొని లోపలికి మర్చుకోవాలి. ఉక్సులు పట్టి అనేది ఇట్లా కొంచెం మందంగానే మర్చానండి. చిన్న పాప కదా, ఉక్సులకి కాజాలకి వెనక వీపు దగ్గర గుచ్చుకుంటుందనేసి నేను మందంగా వేశాను. వీళ్ళు దీనికి బటన్స్ వేయమంటారండి. బటన్స్ వేస్తే అది ఎట్లా వస్తుంది వేస్తే కూడా అంత బాగోదు. వాళ్ళకి చెప్తే అది అర్థం కాదు. చిన్న పాప కదా, కొద్ది రోజులు పోతే నడుస్తుందిలేమా కూర్చుంటుందిలేమా అని సర్ది చెప్పాను నేనైతే. తర్వాత ఫ్రంట్ నెక్ స్టార్ కట్ చేశానండి నేను. స్టార్ కట్ చేసి దీన్ని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి రివర్స్లో పెట్టలేదండి, బాగా గమనించండి. మెయిన్ ఏదైతే మనకు ముందు పక్కే ఉంటుందో రివర్స్లో కాకుండా క్లాత్ దానిపైనే పెట్టి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, అటాచ్ చేసి దీన్ని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకునేద్దామండి. మనం ఆల్రెడీ ముందు లైనింగ్ కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. చిన్న చిన్న టక్స్ ఇచ్చి లైనింగ్ రివర్స్లో తిప్పేస్తున్నాను. చూడండి, రివర్స్లో తిప్పిన తర్వాత దీనిపైన స్టార్ నెక్ పైన ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇట్లా మూలలు దించి సూది దించిన తర్వాతే మనం పాదం పైకెత్తాలండి, లేకపోతే అది మూలలు అనేది పర్ఫెక్ట్గా రాదు. నేను ప్రతి మూలకి సూది దించి పాదం పైకెత్తుతున్నాను. చూడండి, గమనించండి ఒకసారి. తర్వాత మొత్తం ఇంతకుముందు మన బ్లౌజ్కి ఏ విధంగా అయితే కుట్టు మొత్తం వేసుకున్నామో అదే విధంగా ఆల్రౌండ్ మొత్తం వేసేయాలండి. మొత్తం వేసేసిన తర్వాతనే మనము ఏదైనా కుట్టుకోవాలి, లేకపోతే అది ముడతలు వచ్చేస్తే ఎప్పుడైనా ఈ విధంగానే వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది కొంచెం బాగా పాటించండి. కుట్టు మొత్తం లైనింగ్కి మెయిన్ క్లాత్కి మొత్తం ఆల్రౌండ్ కుట్టు అనేది వేస్తేనే కదలకుండా ఉంటుందండి అదేని. తర్వాత దీనికి డాట్స్ పెడదామండి. ఇది పప్లం మోడల్ కదా, అందుకనేసి కింద నుంచి పైన ఒక 5 ఇంచెస్ వరకు 5 కానీ 4 ఇంచెస్ వరకు డాట్స్ పెట్టి ఇటు సైడ్ అటు సైడు. ఇప్పుడు వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా రెండు జాయిన్ చేయండి. రెండు కుట్లు అనేది వేసుకుంటే షోల్డర్ దగ్గర ఊడిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని చూద్దామండి. ఇది బుట్ట హ్యాండ్స్ కదా, ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కోసం మనము ఇట్లా లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసేయాలి. ఆల్ రౌండ్ మొత్తం ఒక కుట్టు వేసుకునేసామంటే అది మనకు కదలకుండా. ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలంటే ఖచ్చితంగా మనము మొత్తం ఆల్ రౌండ్ కుట్టు అనేది వేసేసుకోవాలండి. వేసుకోకపోతే అస్సలు జరుగుతుంది, అసలు మనం కుట్టేదానికి అవ్వదన్నమాట. తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ అడ్జస్ట్ మొత్తం కటింగ్ చేసుకునేయండి. కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి ఇట్లా సెంటర్లో ఒక మార్క్ చేసుకుందాము. మార్క్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ అంటే ఉల్టా కింద పెట్టాలండి. గ్రీన్ కలర్ క్లాత్ ఆపోజిట్ కింద పెట్టిన తర్వాత ఈ విధంగా మనము ఇక్కడ కొంచెం ఒక 3 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి కుట్లు పెట్టుకోవాలి. కుట్లు పెట్టుకున్న తర్వాత కుచ్చులు చూడండి
ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు ఫీల్స్ పెట్టారంటే ఒక 3 ఇంచెస్ మళ్ళీ వదిలేయండి. ఇటు సైడ్ అటు సైడ్ 3 ఇంచెస్ వదిలేసి మధ్యలో మాత్రమే కుచ్చులు పెట్టుకోవాలి బుట్ట హ్యాండ్స్కి. కింద నుంచి క్లాత్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా నేనైతే మడత పెట్టానండి. గ్రీన్ కలర్ 1 ఇంచ్ మనకి కనపడేలాగా 1 ఇంచ్ మడత పెట్టాను. మడత పెట్టిన తర్వాత చూడండి లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చింది కదా బుట్ట హ్యాండ్స్. దీనికి జాకెట్కి మనము జాయిన్ చేసేద్దాము. ఇప్పుడు కింద ఏ విధంగా ప్లెయిన్ ఉందో అక్కడ కొంచెం వదిలేసి అదే విధంగా కుచ్చులు పెట్టాలి. షోల్డర్ దగ్గర వచ్చేసరికి షోల్డర్ దగ్గర అటుపక్కకి 2 ఇంచెస్ ఇటుపక్కకి 2 ఇంచెస్ ఇట్లా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో అసలైతే బుట్ట హ్యాండ్స్. చిన్న పిల్లలకి బుట్ట హ్యాండ్స్ అనేదే చాలా అందంగా ఉంటుందండి. బఫ్ హ్యాండ్స్ అంటారు, బుట్ట హ్యాండ్స్ అంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా పిలుస్తారు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా ఎంత క్లీన్గా. అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ అదిరింది కదా అసలైతే. తర్వాత మనము సైడ్ కుట్లు అనమాట, సైడ్ అడ్జస్ట్. చూడండి లూజు చూసుకొని నేనైతే ఒక 3 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా మనం ఆల్రెడీ ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మొత్తం ఒక కుట్టు వేసేసుకున్నానండి. అలాగే లూజ్ కుట్లు కూడా అట్లా మనం ఏదన్నా పాప కొంచెం లావైనా విప్పుకునేదానికి పట్టకపోతే లైఫ్లో పట్టకపోతే విప్పుకోవచ్చు అనేసి ఒక 2-3 కుట్లు అనేది నేనైతే వేసేసుకున్నాను. అలాగే అటు సైడ్ కూడా మనం వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి పఫ్లం మోడల్ కోసము కింద నేను ఈ విధంగా బార్డర్ పెద్దగా ఉందండి, మరి చిన్న పాప కదా అంత పెద్ద బార్డరు సెట్ అవ్వదనేసి నేను కొంచెం కట్ చేసేసాను. కట్ చేసి బాగా ఈ విధంగా దాదాపు నేను 1 మీటర్ పైనే తీసుకున్నానండి. ఆ క్లాత్ వెడల్పు వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. అలాగే పొడవు వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ తీసుకొని ఉంటానండి. దీన్ని ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి దగ్గర నుంచి మొత్తం ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని మొత్తం కుచ్చులు పెట్టుకునేసిన తర్వాత చూడండి ఈ డిజైన్ ఎంత అందంగా ఉంటుందో చిన్న పాపకి. ఆ పాప వేసుకున్న తర్వాత ఫోటో అయితే కొంచెం దూరంగా ఉంటారండి వాళ్ళు, ఫోటోలు అవన్నీ ఇచ్చేదానికి ఇష్టపడరు అనమాట ఆ కస్టమర్స్. లేకపోతే ఫోటో పెట్టుకునేదాన్ని వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది. చూడండి ఈ విధంగా మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇది కుచ్చులు పెట్టాం కదా, మనం దీన్ని ఒకసారి ఐరన్ కన్ చేసామంటే కుచ్చుల దగ్గర ఇంకా అంతే, తిరుగులేదన్నమాట, అంత బాగుంటుంది. తర్వాత దీని పైన కూడా ఒక కుట్టు అనేది వేసేసామంటే కుచ్చుళ్ళు ఇట్లా పైకి లేకుండా అట్లా లోపలగానే కిందికి బాగుంటాయి అన్నమాట. అందుకనేసి నేను పై కుట్టు కూడా వేసేసుకున్నాను. ఫైనల్లీ లుక్ చూడండి, ఇట్లా బ్లౌజ్ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. చిన్న పాపకి బుడ్డి పాపకి చాలా బాగుంది బ్లౌజు. అలాగే ఇప్పుడు దీని తర్వాత మనము దీని కింద లంగా కుట్టాలి కదా. లంగా కుట్టేదానికి ఇప్పుడు మనము ఇట్లా ముందు లంగా కుట్టేదానికన్నా ముందు దీనిపైన బాడీ కుట్టుకోవాలన్నమాట. బాడీ కుట్టిన తర్వాతే లంగాకి మనం కుచ్చులు పెట్టి జాయిన్ చేసుకోవాలి. ముందు వెనక పక్క నెక్ తీసుకున్నాను. వెనక పక్క దాన్ని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా కటింగ్లో, దానికి ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తామండి. సేమ్ మనం ఏ విధంగా అయితే బ్లౌజ్కి వేసామో అదే విధంగా బాడీకి కూడా వేసేయండి. ఎప్పుడైనా ఉక్సులు పట్టి కింద నుంచి పైకి మర్చుకోండి. ఇదైతే కాజా పట్టి, ఉక్సులు పట్టి దాని పక్క దానికి వేద్దాం ఉక్సులు పట్టిని. ఈ విధంగా మొత్తం మనము కాజా పట్టి ఒక కుట్టు వేసేసుకున్నాం కదా. అలాగే ఇటు సైడ్ కూడా 2 డబల్ కుట్టు వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా డబల్ కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి పక్కన పడేద్దాం. తర్వాత ఇప్పుడు కాజా పట్టీ కూడా వేసుకుందాము. కాజా పట్టీ వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఉక్సులు పట్టీ. ఉక్సులు పట్టీని
పైన పెట్టి లోపలికి మడత పెట్టాలన్నమాట. ఇట్లా ఈ విధంగా కుట్టి వేసేసి లోపలికి మడత పెట్టేసామంటే ఉక్సులు పట్టీ కూడా ఫినిష్ అయిపోతుంది. ఉక్సులు పట్టీ వేసేటప్పుడు ఎప్పుడైనా దాన్ని ఇట్లా పక్కకు తిప్పి ఒక క్లాత్ ఒక కుట్టు వేశారంటే కరెక్ట్గా అది గీత గీసినట్లుగా కరెక్ట్గా మడుస్తుందండి. ఆ పక్క క్లాత్ యువతలకి రాకుండా ఆ కుట్టు వేసిన దగ్గర కరెక్ట్గా మడిచి యువతలకు వస్తుంది. ఎంత ఫినిషింగ్ వస్తుందంటే పైన కుట్టేసిన దానివల్ల చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్కి వెనక షోల్డర్స్ వెనక పార్ట్ జాయిన్ చేసేసుకుందాము. షోల్డర్ దగ్గర చూడండి కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి వెనక ముందు ఏ విధంగా మనం జాయిన్ చేసామనేది. అలాగే ఒకసారి రివర్స్ పడిపోతుంది. ఉక్సులు పట్టీ కిందికి కాజాల పట్టీలు పైకి అనే విధంగా కాకుండా కాజా పట్టీ కింద ఉండేలాగా ఉక్సులు పట్టీ పైన ఉండేలాగా మనము షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ముందుగా చూసుకొని మనము పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. లేకపోతే రివర్స్ పడిపోయిందంటే మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ వేయాలండి. అంత కష్టం అవసరం. ఒక్క సెకండ్ ఆగి చూసారంటే ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చూడండి దీన్ని ఇప్పుడు చిన్నగా చిన్ని మడత జస్ట్ ఒక పాదం కన్నా ఇంకా చిన్నగా సన్నగా అన్నమాట. సన్నగా మడత పెట్టి ఒక కుట్టు అనేది సర్రమని లాగేసేయండి. చూడండి నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా సన్నగా కుట్టు పెట్టి సన్నగా మడచాలి. చాలా చిన్నగా ఈ విధంగా మొత్తము మడిచేసి చిన్నగా మడిచేసి ఇట్లా లోపలికి చిన్న మొనవేలతో చిన్నగా మడిచారంటే ఆ సన్నగా మడుస్తుందండి. చూడండి ఎంత చిన్నగా మడిచామంటే మనం చీరల అంచులు కుట్టుకుంటాం కదా దానికన్నా ఇంకా సన్నగా మడచాలన్నమాట. ఫైనల్గా మడిచేసిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి మొత్తం. చూడండి మడిచేసారు కదా. చూడండి మడిచిన తర్వాత ఇక్కడ సంక దగ్గర కూడా మనము చిన్నగా మడత పెట్టి దీన్ని కూడా సన్నగా మడత పెట్టి చిన్నగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నెక్ దగ్గర మడిచి కుట్టామో అదే విధంగా మనం సంక దగ్గర కూడా కుట్టుకోవాలి. తర్వాత దీనికి ఇట్లా డాట్స్ కింద నుంచి ఒక 3 ఇంచెస్ వరకు డాట్స్ పట్టాలండి. 3 ఇంచెస్ పొడవు అలాగే 1/2 ఇంచ్ కన్నా ఇంకా తక్కువ కొంచెం ఒక పాదం అయిన డాట్స్ పట్టేస్తే నడుం దగ్గర కరెక్ట్గా అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి ఏదైతే ముందుగా మనం మార్క్ చేసుకున్నామో చెస్ట్ లూజ్ కోసము దాని దగ్గర నుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఒక కుట్టు అనేది కరెక్ట్ పాయింట్. తర్వాత లావ్ అయినప్పుడు ఇప్పుకునేదానికి దాని సైడ్ 2-3 కుట్లు అనేది వేసేసుకోవాలి మనము. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు ఈ విధంగా కుట్టుకునే దాన్ని నేను ముందుగానే దీన్ని లంగాకి జాయింట్ చేసానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే జాయింట్ చేసుకున్నాం. ఇదే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా లంగా కోసము వెనక పార్ట్ ముందు పార్ట్ అనేసి ఆ రెండు జాయింట్ చేసి నేను లైనింగ్కి జాయింట్ చేసాను, అటాచ్ చేసాను. చూడండి తర్వాత దీనికి కుచ్చుళ్ళు పెట్టేస్తున్నాను. దగ్గర 1.5 ఇంచ్ వరకు కుచ్చుళ్ళు కొలత పెట్టుకోండి. మీకైతే కొలతైనా పెట్టుకోండి, లేదంటే అందాజుగా అయినా పెట్టేయచ్చు. నేనైతే అందాజుగా 1.5 ఇంచు లెక్కన నేను మొత్తం రౌండ్కి కుచ్చుళ్ళు అయితే పెట్టేస్తున్నానండి. చూడండి నేను వీడియోలో చూపించినట్లుగా నిదానంగా జరుపుకొని చూసుకొని నిదానంగా పెట్టుకోండి. కుచ్చుళ్ళు అనేది మనకి కరెక్ట్గా రావాలి. వెనక తిప్పి చూసామంటే కుచ్చుళ్ళు కరెక్ట్గా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ రాని వాళ్ళు టేపుతో 1 ఇంచు లేదా 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ మీ సైజు మీకు క్లాత్ ఎంత ఉండే దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినంత 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా ఎన్ని ఇంచులైనా సరే టేప్ కొలతతో కరెక్ట్గా రావాలంటే అన్నీ ఒకేలాగా రావాలనేసి
టేప్ కొలతతో పెట్టుకున్నా కరెక్ట్గా వచ్చేస్తాయి. నేను అంతా కుచ్చి అయితే పెట్టేశాను. దీని తర్వాత లాస్ట్ ఎడ్జ్ ఇంకా అయిపోవచ్చిందండి లంగా. తర్వాత చూడండి, లాస్ట్ ఇటు సైడ్ మనం ఆల్రెడీ కుట్లు వేసేసి బాడీని లంగాని కింద బాటమ్ని జాయిన్ చేసాము. తర్వాత సైడ్ కుట్లు అనమాట. సైడ్ కూడా రెండు అన్నీ కలిపేసి లైనింగ్ మెయిన్ క్లాత్ అన్నీ కలిపేసి నేరుగా మొత్తం ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా కిందకి కుట్టు వేసేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కిందికల్లా కుట్టు వేసుకుంటా వచ్చేయాలి. ఓకేనా? మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ అయినా చేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ ఇంకో కుట్టు కూడా ఇలాగే వేసేసారంటే మనం ఏదన్నా లూజ్ ఉంటే విప్పుకునేదానికన్నమాట. టైట్ ఉంటుంది కదా, టైట్ ఉంటే విప్పుకోవచ్చు, మళ్ళీ మన దగ్గరికి వచ్చే పని లేకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఇంతసేపు చూశారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా బాగుంది కదా ఫ్రాకు. నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు అలాగే ఆల్ అనే బటన్ పైన కొట్టారంటే బెల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్